బంకుల్లో బారులు ఎక్కడికి వెళ్ళినా నో స్టాక్ బోర్డులు ఆఫీసులకు వెళ్లేవారు వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు ఇలా అంతా బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే సమస్య. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ కష్టాలంటూ ప్రతిపక్షాలు మండిపడుతుంటే సర్కార్ మాత్రం ఎలాంటి కొరత లేదని చెబుతోంది. మరి సమస్య ఏమిటి? బంకుల ముందు ఈ బారులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, అక్కడ చిత్తూరు నుంచి సిక్కోలు వరకు ప్రాంతాలు జిల్లాలు మారినా సీన్ మాత్రం ఒక్కటే కనిపిస్తోంది. అక్కడ ఇక్కడ కూడా ఆయిల్ ఇవ్వండి మహాప్రభో అంటున్నారు జనం. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు వేలాడుతూ ఉండడంతో స్టాక్ ఉన్న బంకుల్లో కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. జనాల పానిక్ బయింగ్ వల్లే కొరత అంటున్నారు అధికారులు. పైనుంచే స్టాక్ రావడం లేదంటున్నాయి యాజమాన్యాలు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా తమ బతుకుబండి నడిచేందుకు డబ్బా ఆయిల్ ఇవ్వాలని కోరుతున్నారు ప్రజలు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కష్టాలకు కారణం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీ ఎంపీల వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్న పేర్ని ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా కూడా కేంద్రంతో మాట్లాడలేరా అని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులు తీర్చలేని మంత్రులు అధికారులతో అబద్ధాలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఆఖరికి ఐఏఎస్ అధికారులతో కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అన్ని డీజిల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అసలు కొరత లేదు, సిగ్గు శరం లేదు. ముందు ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. పాలకులకి సిగ్గు ఎగ్గులు సిగ్గు శరం లేదనేది అర్థమవుతుంది. డీజిల్ కొరత లేదని చెప్తారా? సిగ్గు లేదు అసలు మీకు? కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్లే పెట్రోల్ డీజిల్ కొరత నెలకొందని ఆరోపించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. మొక్కజొన్న కొనుగోలు ఒకటి, పెట్రోల్ డీజిల్ మీద ఈ యొక్క క్రైసిస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా ఈ యొక్క పెట్రోల్ ధరల్ని పెంచటం బయటికి చెప్పట్లేదు, కానీ కంపెనీ వాళ్ళకి 30 రూపాయలు లాస్ వస్తుంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై ఇప్పటికీ అలర్ట్ అయింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై అటు ముఖ్యమంత్రి ఇటు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో రివ్యూలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సోమవారం ఒక్కరోజే 11,909 కిలోమీటర్ల పెట్రోల్, 19,707 కిలోమీటర్ల డీజిల్ సరఫరా చేశాయి ఆయిల్ కంపెనీలు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్య పరిష్కారానికి అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉండడంతో ఆ ప్రభావం తెలంగాణ జిల్లాలపై పడింది తప్ప రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతోంది తెలంగాణ పౌర సరఫరాల శాఖ. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే భయంతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని, అలాగే ఇండస్ట్రియల్, కమర్షియల్ డీజిల్ ధర పెరగడంతో వారంతా రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేయడం కూడా కొరత వార్తలకు కారణమని చెబుతున్నారు.